నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 129. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈసారి అయితే ఫ్యాన్సీ వెరైటీస్, బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి వెరైటీస్ వచ్చామండి. ఇంకా అవేంటో చూసేద్దాం. ఇక మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి మోనా సిల్క్ శారీ అండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, లైట్గా షైన్ అవుతూ మనకి క్రేప్ స్టైల్లో ఉంటుంది అనమాట. క్రేప్ అనగానే మళ్ళీ సాఫ్ట్గా అట్లా బాడీకి అతుక్కునేలాగా ఉంటుందని ఏమనుకోవద్దు, చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే లైట్ వెయిట్లో ఇలా ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. మనం ఎలా అంటే అలా మోల్డ్ అయ్యేలాగా, ఇంకా కొత్త ఫ్యాబ్రిక్ అనే చెప్పుకోవచ్చండి. ఇది లైట్ వెయిట్లో ఇప్పుడు రాబోయే సమ్మర్కి కూడా కంఫర్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా బూటీ డిజైన్ అండి. ఇది కూడా రెగ్యులర్ డిజైన్గా కాకుండా డిఫరెంట్గా వచ్చింది. ఇంకా శారీ ఓవరాల్గా మనకి ఇలాగే బూటీ దగ్గరగానే వస్తుందన్నమాట. ఇంకా బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి చెక్స్ డిజైన్ వచ్చిందండి. ఎప్పుడు మనం కంచి బార్డర్సే చూస్తూ ఉంటాం కదా, బట్ ఈసారి వచ్చేసరికి జరీలో చిన్న చెక్స్ డిజైన్ వచ్చింది. వింటేజ్ స్టైల్లో ఉందన్నమాట. 2 సైడ్స్ కూడా ఇలా ఈక్వల్ బార్డర్ ఉంటుంది. పళ్ళు కూడా అండి, ఎప్పుడు మనము టిష్యూ సింగిల్ లైన్ పళ్ళునే చూస్తాం, బట్ ఇందులో అయితే మనకి ఇలా డిజైనరీ పళ్ళు వచ్చింది, బిగ్ పళ్ళు ఉంది. ఇంకా బ్లౌజ్ కూడా చూసినట్లయితే మనం కాంట్రాస్ట్ పేరప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీంట్లోనే మంచి కాంట్రాస్ట్ బేస్ ఇచ్చారు. ఇది కూడా జరీ వీవింగ్ బూటీ వచ్చిందండి. మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఈ బూటీ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది, ప్లెయిన్ వచ్చి అలా ఏం లేకుండా మంచిగా శారీ అంతా కూడా బూటీ దగ్గరగా ఇదే విధంగా ఉంటుందండి. ఇంకా ఇందులో కలర్ చార్ట్ కూడా మనకి డార్క్ లైట్ రెండిటి కాంబినేషన్లో వచ్చిందండి. ఇంకా సూపర్గా ఉన్నాయి అసలు కలర్ చార్ట్. మెయిన్గా ఈ బార్డరే దీనికి కొత్తదనం అండి. ఇది కూడా ఇంట్లో హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 2700 అండి. ఇది కూడా అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, లావెండర్ లైట్ వెయిట్లో సూపర్ కలర్. పేస్టల్లో ఇవి కూడా బాగున్నాయండి. ఇంకా డార్క్ కలర్లో కూడా మంచి కలర్ చార్ట్ ఉంది. ఎప్పుడు ఉన్న కలర్లే అనుకోకుండా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి స్పేస్ సిల్క్ అండి. ఇదైతే రఫ్ యూజ్ చేసుకోవచ్చు, యంగ్స్టర్స్కి అయితే సూపర్గా ఉంటుంది. మిషన్లో వేసినా కూడా మనకి పాడవదనమాట. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, లైట్గా షైన్ అవుతూ ఉంటుంది. ఇంకా హల్దీకి అలాంటి వాటికి కానీ కాక్టైల్ పార్టీస్ కానీ ఇది కూడా బాగుంటుందండి. బూటీ డిజైన్ వచ్చేసరికి ఇలా థ్రెడ్ వీవింగ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చిందనమాట. రెగ్యులర్గా మనం ఇది జరీ డిజైన్ కాకుండా థ్రెడ్ తీసుకోవడం జరిగిందండి. ఇంకా బార్డర్లో కూడా మనకి థ్రెడ్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ లాగా వస్తుంది, స్కాలప్ బార్డర్ ఉంటుందండి. ఇంకా శారీ ఓవరాల్గా కూడా ఇలాగే వస్తుందన్నమాట కట్ వర్క్ స్టైల్లో. ఇంకా పళ్ళు పార్ట్లో కూడా అలాగే ఉంటుంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి అయితే ప్లెయిన్ ఉంటుందండి. ఇంకా ఇందులో బ్లౌజ్ అయినా మనం తీసుకోవచ్చు, లేదు అని అంటే ఇందులో మల్టీ కలర్స్లో ఏదైనా ఒకటి వేసుకున్నా కూడా బాగుంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 1600 అండి. అసలు ఒక పేపర్ అయితే ఎంత లైట్ వెయిట్ ఉంటుందో అంత లైట్ వెయిట్లో ఉంటుందండి. కాలేజ్ పార్టీస్ కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇందులో కలర్ చార్ట్ కూడా బాగున్నాయండి, మంచి పేస్టల్లో. మా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మధురై సిల్క్ అండి. కంప్లీట్ ఫాలింగ్ వద్దు, కంప్లీట్ స్టిఫ్గా వద్దు, మనకి సెమీగా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఈ మధ్యన ఇది ట్రై చేయొచ్చండి. కొంతమంది అయితే బాగా స్టిఫ్ అడుగుతున్నారు, కొంతమంది బాగా ఫాలింగ్లో అడుగుతున్నారు, బట్ ఇది మాత్రం మధ్యలో ఉంటుందన్నమాట. నో మెయింటెనెన్స్ అండి. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే ఉంటుంది, కానీ ఇది పెయింటింగ్ లాగా అనిపిస్తుందండి. అదే దీని స్పెషాలిటీ. జరీ వీవింగ్లోనే మీనాకరీ స్టైల్లో డిఫరెంట్గా వచ్చిందండి అసలు వీవింగ్. మనం రెగ్యులర్గా అయితే బూటీ డిజైన్ వస్తుంది కదా, ఇలా కొత్తగా అనిపించింది పెయింట్ డిజైన్ లాగా. ఇందులో మనం లాస్ట్ టైం కూడా ఒక డిజైన్ తీసుకొచ్చాము, అది కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు కస్టమర్స్. సో అందుకనే ఈసారి ఇలా ఫ్లోరల్ డిజైన్లో తీసుకోవడం జరిగిందండి. కాంట్రాస్ట్ బేస్ కూడా మనకి మధ్యలో తక్కువగా వస్తున్నాయి కదా, సో కాంట్రాస్ట్లో చాలా బాగుంటుందండి. మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ శారీ అయితే చాలా సూటబుల్ అని చెప్పుకోవచ్చు. కంచి బార్డర్, ఇది లెహెంగాస్కైనా కూడా ఫ్రాక్స్కైనా కూడా బాగుంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ అండి, ఫ్లోరల్ బార్డరే ఉంటుంది. ఇంక ఇందులో అయితే రిచ్ పళ్ళు వచ్చింది. ఇది మనం బ్లౌజ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రాక్స్కి లెహెంగాస్కి. ఇంత పెద్ద పళ్ళు అయితే అసలు చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి అన్నిట్లలో. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. మనకి జరీ కూడా చూడండి నీట్గా కటింగ్ అయ్యి వచ్చిందనమాట, ఇక్కడ కూడా గుచ్చుకోకుండా రఫ్గా లేకుండా. క్లాత్ అయితే సాఫ్ట్గా, ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంది అని చెప్పేసి. ఇంకా హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి.
ఇందులో కలర్ చార్ట్ కూడా చూడండి, మనకి మంచి చాక్లెట్ కలర్కి మంచి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2600లో వస్తుందండి. మంచి బడ్జెట్లో హోల్సేల్ ప్రైస్లో విత్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాం కదా మనము. ఇందులో కూడా చూడండి, ఇక్కడ వీవింగ్ మనకు చాలా నీట్గా బాగా కనిపిస్తుంది కదా. ఇంకా కాంబినేషన్స్ కానీ బార్డర్స్ కానీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చందేరి అండి. ఇది కూడా ఆఫీస్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాబోయే సమ్మర్కి ఇది నో మెయింటెనెన్స్. ఇంకా మనకి కాటన్ బైస్ అలా కావాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. ఇదంతా కూడా మనకి ఒకటి థ్రెడ్ వీవింగ్ బూటీ, ఒకటి జెరీ వీవింగ్ బూటీ, రెండిటి కాంబినేషన్లో. కానీ అది కూడా చాలా మైల్డ్గా జెరీ అసలు కనిపించినట్టుగా చాలా నీట్గా ఉందండి. క్లాస్గా ట్రై చేయాలనుకునే వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, జెరీ వద్దనుకునే వాళ్ళు. ఇంకా బార్డర్ కూడా చూసినట్లయితే మనకి డిఫరెంట్గా ఇలా వచ్చిందండి. ఇదంతా కూడా వీవింగ్లోనే ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్ ఈక్వల్ అండి. జామ్దాని స్టైల్లో వచ్చిందండి. పళ్ళు కానీ బార్డర్ కానీ మనకి రిచ్ పళ్ళు, బిగ్ పళ్ళు వచ్చింది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ప్లెయిన్లో ఉంటుందండి. ఇంకా హ్యాండ్స్కి ఇలా బార్డర్ కూడా వస్తుందన్నమాట. శారీ అంతా కూడా మనకి బూటీ డిజైన్ ఉంది. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్, హ్యాండ్ పర్పస్ బార్డర్. ఇందులో బ్లౌజే బాగుంటుంది మనకి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఇవన్నీ ఇందులో కలర్స్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1800. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మల్బరీ సిల్క్ అండి. ఇది కూడా హోమ్ వాష్ చేసుకోవచ్చు, రఫ్ యూజ్ చేసుకునే వెరైటీ అనమాట. ఆఫీస్ వేర్ కూడా బాగుంటుంది. ఇంకా మిడిల్ పార్ట్లో అయితే మనకి చిన్న జెరీ లైన్ వచ్చిందండి, సిల్వర్ జెరీ తోటి. ప్లస్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఇక్కడ కలంకారీ ప్రింట్ వచ్చిందనమాట. బార్డర్ కూడా కంచి బార్డర్ వచ్చిందండి, జెరీ బార్డర్. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుంది. పళ్ళు కూడా చూసినట్లయితే మనకి కలంకారీ స్టైల్లోనే వచ్చిందండి. ఇంకా బ్లౌజు ఇలా జిగ్జాగ్ డిజైన్లో చిన్న జెరీ లైన్స్ లాగా వచ్చింది. ఇది కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇది రఫ్ యూస్ చేసుకోవచ్చండి, పెట్టుబడికైనా బాగుంటుంది, మనం కట్టుకోవడానికైనా కూడా బాగుంటాయి. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 1100 అండి. ఇప్పుడు ఈ కలంకారీ పిచ్వాయి మళ్ళీ ట్రెండింగ్ అయ్యాయి కదండి. సో కలర్ చార్ట్ కూడా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ అయితే. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి బనారసి ఫ్యాన్సీ వెరైటీ అండి. ఇది కూడా సెమీ స్టిఫ్గా ఉంటుంది. శారీ ఓవరాల్గా కూడా సిల్వర్ బూటీ అండి. ఇలా మనకి బిగ్ బూటీ, పికాక్ బూటీను, ఇంకా చిన్న చిన్న బూటీ వచ్చిందనమాట. ఇదంతా జెరీ వీవింగ్లోనే ఉంటుంది. కాంట్రాస్ట్ బార్డర్ కాన్సెప్ట్ అండి, కంచి బార్డర్ వస్తుంది. ఇది కూడా వాషబుల్ ఫ్యాబ్రిక్. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుందండి కాంట్రాస్ట్లోనే. పళ్ళు కూడా రిచ్ పళ్ళు విత్ టాజిల్స్తో వచ్చాయండి. ఇంకా బ్లౌజ్ కూడా అండి వీటికి చాలా బాగా వచ్చాయి. ఇంకా బూటీ, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇంకా వేరే ఏం మనం స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇందులోదే తీసుకోవచ్చు. ఇది కూడా జెరీ వీవింగ్ బూటీయే ఉంటుంది. పెట్టుబడికైనా బాగుంటుందండి ఇవి, లేదు అని అంటే మనకైనా బాగా వస్తుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అంతే బాగున్నాయండి. మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ట్రెడిషనల్ కాంబినేషన్. అసలు ఏ దానికి అది కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 1500లోనే ఉంటుందండి. గిఫ్టింగ్ పర్పస్ అయితే సూపర్. ఇవండి మా కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.